సార్ యూట్యూబ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కదా, సో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అంటే మీరు ఎలాంటివి పోస్ట్ చేయాలనుకుంటున్నారు? అరే ఇలా జరిగిందా, ఇలాంటివి ఉన్నాయా అని జనం ఫీల్ అవ్వాలండి ఇవి చూసి. అన్నీ అలాగా చేయలేనేమో. ముఖ్యంగా నా సినిమా అనుభవాలు చాలా ఉన్నాయండి. నేను ఇంటర్వ్యూలు అవి చాలా తక్కువ ఇచ్చాను. నేను జనానికి చెప్పాల్సిన కంటెంట్ నా దగ్గర ఉంది. అది నేను ఈ యూట్యూబ్ అయితే, రేపు ఇన్స్టా అయితే వీటిలో చెప్పదలుచుకున్నాను. సార్ మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి, అదేవిధంగా ఎవరి అనువాదాలను మీరు ఎక్కువగా ఇష్టపడ్డారు? ఎలాంటి కథలు నచ్చుతాయి అని అడిగారు కదా. పాలగం పద్మరాజు గారు పడవ ప్రయాణం అనే కథ రాశారండి. అది సినిమాగా కూడా తీసేస్తున్నారు మలయాళం డైరెక్టర్ గారు. అద్భుతమైన కథ అండి అది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ది హంగ్రీ స్టోన్స్ చాలా అద్భుతమైన కథ అండి అది. కె సదాశివరావు గారు ఇప్పుడు లేరనుకోండి, క్రాస్ రోడ్స్ అని ఒక కథల సంపుటి చేశారండి, రిలీజ్ చేశారు. అవన్నీ కూడా బాగుంటాయండి. ఇంకా అనువాదాలు అన్నారు కదా, నాకు చక్రపాణి గారి అనువాదాలకు మించి నాకేమీ కనపడవండి. అంత గొప్పగా నాగిరెడ్డి చక్రపాణిలో చక్రపాణి గారి గురించి చెప్తున్నా, అంత బాగుంటాయండి ఆయన అనువాదాలు. దేవదాస్ చదవండి. అలాగే ఆయన తర్వాత అంటే ఈ రీసెంట్ ఇయర్స్లో గొప్ప అనువాదకుడు ఎవరంటే సహవాసి. లేరైనా ఈ మధ్య పోయినట్టున్నారు, వారిని ఎప్పుడు కలవలేదు. వారి అనువాదాలు 1-10 సార్లు చదివారండి. ఇంకా వేరే పుస్తకాలు అవి అంటే ఫిరోజా తెలియార్ ఖాన్ అనుకుంటాను ఆవిడ పేరు. ఆవిడ రమణాశ్రమంలో చాలా కాలం ఉన్నట్టున్నారు. ఆవిడ ఎక్స్పీరియన్స్లు చాలా బాగుంటాయి నాకు. అలాగే అక్కడే సీతమ్మ గారి ఎక్స్పీరియన్స్లు కూడా అండి. ఇవన్నీ నేను కథలాగే ఫీల్ అవుతానండి, కథల్లాగే. అయితే నాకు చాలా అద్భుతంగా నేను ఫీల్ అయిన ఒక కథ ఉంటే ఆ కథని కనీసం 3-4 సార్లు చదువుతాను నేను. అది నాకు అలవాటు. సో ఎక్కువ శాతం మీరు ఒంటరిగా ఉండడానికి అంటే ఈ కథలు చదువుకోవడానికి కొన్ని కూడా అనుకోవచ్చా సార్? అలా ఏం కాదు, కానీ చదవడానికి నేను ఒంటరిగా ఉన్నాను. సినిమాలు చూడాలి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి సినిమాలు, ఏం చేస్తున్నారు ఇది తెలుసుకోకుండా నువ్వు సినిమా ఏం చేస్తావు. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూనే ఉండాలండి. లాయరు ఆఫీసులో ఆ లాయర్ వెనకాల బోల్డ్ అని స్టడీ చేయాల్సిన పుస్తకాలు ఉంటాయి కదా, అలాగే ఒక సినిమా డైరెక్టరు స్టడీ చేయడానికి సినిమాలు, సాహిత్యం, సంగీతం, ఇవన్నీ జీవితం, ఇవన్నీ